కర్రెగుట్టల్లో మావోయిస్టుల కోసం భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. ఆపరేషన్ కగార్ సర్చింగ్ 12వ రోజుకు చేరుకుంది. మావోయిస్టు కీలక నేత హిడ్మా కోసం సర్చింగ్ సాగుతోంది. మండుతున్న ఎండల్లోనూ భద్రతా బలగాల అన్వేషణ ఆగడం లేదు. మావోయిస్టు కీలక నేత హిడ్మానే టార్గెట్ గా కర్రెగుట్టలను జల్లెడ పడుతున్నాయి కేంద్ర బలగాలు. అయితే ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని పలు పార్టీలతో పాటు జనాలు కూడా కోరుతున్నారు. కేంద్రం మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా చర్యలు కొనసాగిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. నవీన్, చెప్పండి. గీత, మనం చూడొచ్చు ఆపరేషన్ కంగారు పేరుతో అయితే కర్రెగుట్టలను అయితే గత 12 రోజుల కాంచి కూడా జల్లెడ పడుతున్న పరిస్థితి కాబడుతుంది. పూర్తి స్థాయి కూడా భద్రతా బలగాలను కర్రెగుట్టలను వాళ్ళ ఆధ్వర్యంలోకి అయితే తెచ్చుకున్నట్టు పరిస్థితి మనకు కనపడుతుంది. స్పష్టంగా మనం చూసుకుంటే తెలంగాణ నుంచి ఛత్తీస్గఢ్ వరకు కూడా వ్యాపించుకున్నట్టు కర్రెగుట్టలు దాదాపుగా 200 నుంచి 250 కిలోమీటర్ల మేర కూడా ఈ కర్రెగుట్టలు అనేది ఉన్నది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి మావోయిస్టు కీలక నేతల కోసమే వేట కొనసాగుతున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ప్రస్తుతానికి మావోయిస్టు మోస్ట్ వాంటెడ్ లీడర్ గా ఉన్నటువంటి హిడ్మా కోసం పూర్తి స్థాయిలో కూడా కర్రెగుట్టలను అయితే జల్లెడ పడుతున్నారు. అంతేకాకుండా తెలంగాణకు చెందినటువంటి తెలంగాణ కమిటీ అంటే రాష్ట్ర కమిటీ మొత్తం కూడా ఆ ప్రాంతంలో ఉన్నట్టుగా పక్క కేంద్ర ఇంటెలిజెన్స్ తెలవడంతో కూడా పూర్తి స్థాయి కూడా కేంద్ర బలగాలతో పాటు ఛత్తీస్గఢ్ బలగాలను కూడా కర్రెగుట్టలం అయితే భారీగా మోహరించినట్టు పరిస్థితి కాబడుతుంది. అది తాత్కాలికంగా కర్రెగుట్టల మీద ఒక ప్రాంతంలోనే క్యాంపు కూడా పెట్టినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే కర్రెగుట్టలు ఎక్కడం అనేది చాలా సాహసం. ఆ కర్రెగుట్టలు అయితే ఎక్కినట్టు పరిస్థితి కాబడుతుంది. అయితే కర్రెగుట్టలు ఎక్కిన తర్వాత అక్కడ చిన్న క్యాంపు కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ చూసినట్టయితే భద్రతా బలగాలకి నిత్యం కూడా 4 హెలికాప్టర్ల ద్వారా అయితే ఆహార పదార్థాలు అయితే వాళ్ళకి అందిస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా కర్రెగుట్టల మీదకి రవాణా వ్యవస్థ అసలు లేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడమే 12 రోజులు అంటే దాదాపుగా వారం రోజులు పైన పట్టింది వాళ్ళు కాలినడకన పైకి ఎక్కడానికి. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయి కూడా మందుగుండ్ల ఏదైతుందో అక్కడ ఉన్నట్టు బ్లాస్టింగ్ సంబంధించినటువంటి ల్యాండ్ మైన్స్ వాటిని నిర్వీర్యం చేసుకుంటూ కూడా కర్రెగుట్టలను అయితే వాళ్ళు ఎక్కినట్టు పరిస్థితి కాబడుతుంది. ఒక నిర్వీర్యం చేసే సమయంలో ఒక బ్లాస్టింగ్ కావడంతో కూడా ఒక జవాన్ కూడా తీవ్ర గాయమైనట్టు పరిస్థితి కాబడుతుంది. ఏదైనా కానీ కర్రెగుట్టలు మొత్తం కూడా అంటే పూర్తి స్థాయి కూడా ఒక ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టినట్టు పరిస్థితి కాబడుతుంది. అయితే ఆ కర్రెగుట్టల మీద ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటుంది. ఎందుకంటే భారీగా కూడా సొరంగాలు ఉన్నట్టు పరిస్థితి ఏర్పడుతుంది. అదే కాకుండా ఎత్తైన కొండలు, లోయలు, అంతేకాకుండా జలపాతాలతో పాటు భారీ ఎత్తున కూడా వాటర్ కూడా అక్కడ ఆ ప్రాంతంలో ఉంది. అయితే ఈ నేపథ్యంలో మావోయిస్టు మరే ప్లేస్ కి ఏమైనా షిఫ్ట్ అయ్యారా ఏందనేది కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. అయితే నిత్యం కూడా 4 హెలికాప్టర్లతోటి అదే విధంగా డ్రోన్ కెమెరాలతో కూడా నిత్యం అక్కడ ఉన్నటువంటి అడవులు మొత్తం కూడా కుమ్మింగ్ చేస్తున్నట్టు పరిస్థితిగా పడుతుంది. అయితే పూర్తి స్థాయి కూడా అక్కడ తెలంగాణకు సంబంధించిన కీలక నేతలు అంటే సిసిఎస్ నెంబర్ అంటే కేంద్ర కమిటీ నెంబర్లతో పాటు అదే విధంగా రాష్ట్ర కమిటీ అంటే తెలంగాణ రాష్ట్ర కమిటీ ఛత్తీస్గఢ్ లో మోస్ట్ వాంటెడ్ లీడర్ గా ఉన్నటువంటి హిడ్మా కూడా ఆ ప్రాంతంలో ఉన్నట్టుగా పక్క సమాచారంతో అయితే ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా జల్లెడ పడుతున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. అయితే గత 12 రోజుల కాంచి ఏదైతే కర్రెగుట్టలను మొత్తం కూడా భద్రతా బలగాలు చుట్టుముట్టి మోహరించారు. ఈ నేపథ్యంలోనే శాంతి చర్చలకు మేము సిద్ధమని చెప్పేసి కూడా మావోయిస్టులు అనేక సార్లు కూడా లేఖలు రాసినట్టు పరిస్థితి కాబడుతుంది. ఇప్పుడు కేంద్ర కమిటీ నుంచి అదేవిధంగా ఛత్తీస్గఢ్ నాయకులు కూడా అనేక మంది నాయకులు కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. అంతేకాకుండా ఇతర రాష్ట్రాలకి మావోయిస్టు ప్రాబల్యం ఉన్నటువంటి 7 రాష్ట్రాలలో కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా లేఖలు రాసినట్టు పరిస్థితి కాబడుతుంది. అయితే కేంద్రం మాత్రం దీని మీద ససేమీరా అంటుంది. చర్చలు జరిపే విషయం అయితే లేదని చెప్పేసి కూడా చెప్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే 2 రోజుల కిందట ఛత్తీస్గఢ్ లో ముఖ్యమంత్రి గాని హోంశాఖ మంత్రి మాట్లాడినప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ గిరిజనులు చనిపోయినప్పుడు కానీ ఇక్కడ భద్రతా బలగాలు చనిపోయినప్పుడు కానీ ఎవరు కూడా ఏం మాట్లాడలేదు. అప్పుడు చర్చలు అనే మాట రాలేదు. ఇప్పుడు ఎందుకు చర్చలు వస్తుంది? ఎందుకంటే తెలంగాణ సంబంధించిన క్యాడర్ ను మొత్తం కూడా మేము చుట్టుముట్టాం. తెలంగాణ సంబంధించిన కీలక నేతలు మొత్తం కూడా కర్రెగుట్టల మీద ఉన్నారు. ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టడంతో కూడా ఇప్పుడు చర్చలు అని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా అడుగుతుందని చెప్పేసి కూడా వాళ్ళు ఒక ఎద్దేవా చేసినట్టుగా మాట్లాడినట్టు పరిస్థితి కాబడుతుంది. ఏదైనా ఒక పక్క శాంతి చర్చలను మావోయిస్టులకి వస్తామని చెప్పేసి వాళ్ళు పిలుపునిచ్చారు. 4 రోజుల కాంచి కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు లేఖలు రాస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది. అయితే వాస్తవానికి మావోయిస్టు వైపు నుంచి ఎక్కడ కూడా కాల్పులు మాత్రం లేవు. ఎందుకంటే వాళ్ళు 4 రోజుల కాంచి కూడా మేము కాల్పుల విరామంలో ఉన్నాం, శాంతి చర్చలకు మీకు సిద్ధం అని చెప్పేసి కూడా వాళ్ళు అట్లే కట్టుబడి ఉన్నట్టు పరిస్థితి కాబడుతుంది. ఎక్కడ కూడా ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్టయితే వాళ్ళు లేఖలు రాస్తున్న కాంచి పూర్తి స్థాయిలో కూడా చర్చలకు మేము సిద్ధం అని చెప్పిన కాంచి కూడా ఎక్కడ కూడా కాల్పులు మాత్రం కూడా జరగట్లేదు. ఎందుకంటే పూర్తి స్థాయి కూడా మావోయిస్టులతో కాల్పుల విరమణలనే ఉన్నట్టుగా చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడ కూడా భద్రతా బలగాలపై కూడా అటాక్ చేయని పరిస్థితిగా పడుతుంది. ఎందుకంటే కర్రెగుట్టల మీద భారీ ఎత్తున కూడా మావోయిస్టులు కానీ ఎక్కడ కూడా భద్రతా బలగాలను మాత్రం అటాక్ చేయట్లేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు చర్చల కోసమే చూస్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. వాళ్ళు భద్రతా బలగాలను చూసి మాత్రం సేఫ్ గా వాళ్ళ సేఫ్ జోన్ కి వెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు. భద్రతా బలగాలపై ఎక్కడ కూడా
కాల్పులు జరపని పరిస్థితి అయితే మనం చూడవచ్చు. ఏదైనా పూర్తి స్థాయి కూడా ఒక పక్క చర్చలు అని చెప్పేసి మావోయిస్టులు పిలుపునిచ్చారు, మరో పక్క చర్చలు లేవని చెప్పేసి కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చెప్తుంది. అంతేకాకుండా కేంద్రం నుంచి కూడా ఎలాంటి ఉలుకు పలుకు లేని పరిస్థితి మనం చూడొచ్చు. అయితే వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఇతర వామపక్ష నేతలు కూడా వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా చర్చలు జరపండి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మావోయిస్టు వైపు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏంటి పూర్తి స్థాయిలో కూడా శాంతి చర్చలు వాళ్ళు కావాలని చెప్తున్నారు, వాళ్ళు తుపాకులు వీడి వస్తామని చెప్తున్నారు, అలాంటి వాళ్ళపై కాల్పులు చేయొద్దని చెప్పేసి కూడా ఒక పక్క ప్రజా సంఘాలతో పాటు అదేవిధంగా పౌర హక్కుల నేతలు కూడా ప్రభుత్వం అయితే కోరుతున్న పరిస్థితి కాబట్టి, కానీ కేంద్రం నుంచి మాత్రం ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన రాని పరిస్థితి మనకు చూడొచ్చు స్పష్టంగా. ఛత్తీస్గఢ్ లో అయితే మాత్రం ఆ రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పేసింది, చర్చలు అన్న మాట మాత్రం లేదని చెప్పేసింది. అయితే మావోయిస్టులు ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ వైపు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వీళ్ళందరూ కూడా కర్రెగుట్టల మీద ఉన్నారు కాబట్టి కర్రెగుట్టలను మాత్రం పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ పోలీసులు మాత్రం ఛత్తీస్గఢ్ పోలీసులు పంపించేశారు. పూర్తి స్థాయిలో కూడా ఛత్తీస్గఢ్ పోలీసులే ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టినట్టు పరిస్థితి కాబట్టి వాళ్ళతో పాటు ఇటు కేంద్ర బలగాలు కూడా ఆ ప్రాంతాన్ని చుట్టుపెట్టింది. ఎందుకంటే ఒక పక్క శాంతి చర్చలకు రావాలని చెప్పేసి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కోరుతున్న నేపథ్యంలో తెలంగాణ భద్రతా బలగాలు అక్కడ ఉంటే సేఫ్ కాదని చెప్పేసి కూడా వాళ్ళనైతే తిరిగి అయితే పంపించినట్టు పరిస్థితి కాబట్టి అక్కడ తెలంగాణకు సంబంధించిన భద్రతా బలగాలు ఎవరు కూడా ఆ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాలు కానీ తెలంగాణ సరిహద్దు ప్రాంతాలు ఉన్న కరిగుట్టల వద్ద మాత్రం వాళ్ళు లేని పరిస్థితి మనం చూడొచ్చు స్పష్టంగా. అయితే కేంద్ర బలగాలతో పాటు ఓన్లీ తెలంగాణ ఛత్తీస్గఢ్ సంబంధించిన పోలీసు సిబ్బందితోనే ఆ ప్రాంతాల్లో ఉన్నట్టు పరిస్థితి కాబట్టి కర్రెగుట్టల మీదకి వెళ్ళి పూర్తి స్థాయి కూడా వాళ్ళకి కనుక తెలంగాణ వైపు వస్తే పూర్తిగా వాళ్ళకి సేఫ్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం వాళ్ళకి చర్చలు జరపడానికి సిద్ధంగా ఉంది, కాల్పులు కూడా చేయొద్దని చెప్పి స్పష్టంగా చెప్తున్నట్టుగా అర్థమవుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే పూర్తిగా మాత్రం కర్రెగుట్టల మీద దిగారా లేదని మాత్రం చూడొచ్చు. ఎందుకంటే కర్రెగుట్టల మీద దాదాపుగా 1000 నుంచి 1100 మంది మావోయిస్ట్ ఆ ప్రాంతాల్లో ఉన్నారు. అంతేకాకుండా తెలంగాణ సంబంధించినటువంటి కీలక నేతలు ఉన్నారు. అంతేకాకుండా సిసి నెంబర్లు అంటే సెంట్రల్ వాళ్ళు ఎక్కడ కూడా దొరకని పరిస్థితి చూడొచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రాంతం మొత్తం కూడా సేఫ్ జోన్ గా మావోయిస్టులకు ఉంది, కొండలు లోయలు ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి పెద్ద పెద్ద గృహాలు కూడా కనపడ్డ పరిస్థితి మనం చూడొచ్చు. ఏదైనా ఒక టెన్షన్ వాతావరణం అయితే కర్రెగుట్టల కనపడుతుంది.